హైదరాబాద్ శివారులోని శంషాబాద్ కొత్వాల్గూడలో క్రషర్ మిషన్లు హైడ్రా కూల్చివేస్తోంది. క్రషర్ మిషన్లతో పాటు 12 ఆర్ఎంసీ యూనిట్లను తొలగించింది. పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అక్రమ మైనింగ్ పై హైడ్రా కొరడా జులిపిస్తుంది. మొత్తంగా రంగారెడ్డి జిల్లాలోని కొత్వాల్గూడలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న క్రషర్లపై హైడ్రా దాడి చేసింది. అదేవిధంగా అక్కడ కూల్చివేతలు చేపట్టింది. మొత్తంగా 6 క్రషర్ యూనిట్లపై 6 ప్రాంతాల్లో క్రషర్ యూనిట్లపై హైడ్రా అయితే కూల్చివేతలు చేపట్టింది. ఇక్కడ నిర్మించిన షెడ్లతో పాటు అదేవిధంగా యంత్రాలను పూర్తిగా తొలగించిన పరిస్థితి, షెడ్లను పూర్తిగా కూల్చివేసిన పరిస్థితి మనం దృశ్యాల్లో స్పష్టంగా చూడవచ్చు. షెడ్లన్నీ కూడా హైడ్రా కూల్చివేసింది. ఉదయం నుంచి కూడా ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మొత్తంగా వీటిపై అక్రమంగా నిర్వహిస్తున్నట్టు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హైడ్రాకు లేఖ రాయడంతో హైడ్రా రంగంలోకి దిగింది. హైడ్రా రంగంలోకి దిగి కూల్చివేతలు చేపట్టిన పరిస్థితి. మొత్తంగా అయితే ఈ కూల్చివేతలు ఇంకా కొనసాగుతున్నాయి. 6 ప్రాంతాల్లో అయితే ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. యూనిట్లతో పాటు వీటికి సంబంధించిన 12 ఆర్ఎంసీ ప్లాంట్స్ పూర్తిగా తొలగించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా అధికారులు దాడులు కూల్చివేతలు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే గత కొన్ని ఏళ్లగా పూర్తిగా బకాయిలు అటు గనుల శాఖకు అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు కూడా బకాయిలు పడ్డారు. అదేవిధంగా రెవెన్యూ శాఖకు కూడా ఈ సంస్థలు బకాయిలు పడ్డట్టుగా వీరంతా కూడా ఫిర్యాదు చేయడంతో హైడ్రా రంగంలోకి దిగి ఈ కూల్చివేతలు చేపట్టింది. మొత్తంగా అయితే కరెంటు బిల్లులు కూడా కోట్ల రూపాయల్లో బకాయిలు ఉన్నప్పటికీ వీరు చెల్లించడం లేదని హైడ్రా గుర్తించింది. కరెంటు తొలగించినప్పటికీ ఇక్కడ డీజిల్తో ప్రతిరోజు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా హైడ్రా గుర్తించింది. పూర్తిగా అయితే రంగంలోకి దిగిన హైడ్రా ఈ పూర్తిగా ఇక్కడ ఉన్న యూనిట్ల వద్ద ఉన్న క్రషర్ మిషన్లతో పాటుగా అదేవిధంగా ఇక్కడ ఉన్న తాత్కాలిక షెడ్లను ఏదైతే సిబ్బంది ఇక్కడ తాత్కాలికంగా నివసిస్తూ వీటిని మొత్తం ఇక్కడ నిర్వహిస్తున్నారో వాటికి సంబంధించిన షెడ్లను కూడా పూర్తిగా హైడ్రా ధ్వంసం చేసింది. ఉదయం నుంచి కూడా ఈ కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా ప్రస్తుతం ఘటనా స్థలంలో అయితే కూల్చివేతలు ఇంకా కొనసాగుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఏదైతే లేఖ రాశారో హైడ్రాకు ఇందుకు సంబంధించి లేఖ రాశారో ఆ లేఖ రాసిన తర్వాత హైడ్రా రంగంలోకి దిగి కూల్చివేతలు చేపట్టింది. ఇది ప్రస్తుతం అయితే కొత్వాల్గూడ వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యు. ధన్యవాదాలు శ్రీనివాస్.